మరికొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, చాలా మంది వాళ్ళ కడుపు కోతని, వాళ్ళ కడుపులో ఉన్న బాధను కూడా మనతో చెప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నా పేరు అక్బర్ అన్న. నా కామారెడ్డి డిస్టిక్ లింగంపేట మండలం అన్న. నేను ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపిస్తున్నాను. ఏదైతే ఆటో నడిపిస్తున్నానో ఓలా, ఊబర్, ర్యాపిడో ప్రైవేట్ సంస్థ నడిపిస్తున్నాను. ఈరోజు మనం ఇంతకుముందు రేవంత్ అన్న గారు మాకు ఆర్టీసీ బస్సులు తెచ్చి ఆల్రెడీ మాకు కడుపు కొత్తని కొట్టారు. మళ్ళీ కొత్తగా మనకు ఆర్టీసీ ఆటోలు తెచ్చి మాకు బతుకు లేకుండా రోడ్డు మీద చలో బిచ్చం అన్నట్టు ఆ పరిస్థితి ఏర్పడుతుందన్న. కారణం ఏంటంటే అన్న, ఒకటే చెప్తున్నా, ఇంటింటికి బండ్లు అవుతున్నాయి అన్న. అందులో కొంత మాకు మీకు ఒకటే చెప్తాలనుకుంటున్నా అన్న, మీకు ఆడపిల్లలు కనుక ఏమైనా ప్రేమ కనుక ఉంటే అన్న, సగటున రోజు వాళ్ళు ప్రయాణం చేసి ఒక అమౌంట్ వచ్చేసి రోజు 100 రూపాయలు అనుకోండి అన్న, నెలకు 3000 అవుతుంది. అందులో సగం అమౌంట్ రేవంత్ అన్న గారు మీకే చెప్తున్నాను, అందులో సగం అమౌంట్ ప్రతి ఒక్క ఆడపిల్లల అకౌంట్లో ఏంటన్నా 1500 చొప్పున అవుతుంది. అదే మీకు ఆర్టీసీకి ఇంకా అనుకోండి అన్న. నేను ఒకటే చెప్తున్నా, దయచేసి మీరు ఏదైతే మీరు ఆర్టీసీ బస్సులు తెచ్చినట్టు, ఆర్టీసీ ఆటోలు కనుక తెచ్చినట్టయితే ప్రతి ఒక్క మా యొక్క కుటుంబాల జీవన ఉపాధి సాగదన్న. ఎందుకంటే మేము రోజు ఆటో కిరాయిలు కట్టుకుంటా, గ్యాస్ వేసుకుంటా, ఆటో ఇళ్ళ కిరాయి కట్టుకుంటా మేము జీవించాలంటే జీవించలేకపోతున్నాం అన్న. మేము దయచేసి మీకు ఈ రావద్దని, జీవోని క్యాన్సిల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి కోరుతున్నాను. రెండో విషయం అన్న, మేము ఎక్కడికైనా వెళ్తే ఆటో డ్రైవర్ చులకలుగా వస్తున్నా. ఇప్పుడు సినిమాలు కానీ, షాపింగ్ మాల్ కానీ ఎక్కడైనా డ్రాపులు వేసుకున్నా మా ఫ్యామిలీతో పోయినా, అరే ఆటో వాళ్ళు వచ్చి వాళ్ళకి బయట ఏంట్రా అన్నట్టు ఒక చులకని చూస్తుండ్రన్న. దయచేసి మాకు ఎక్కడైనా వెళ్ళిన ఆటో స్టాండ్ ఉన్నట్టు మీరు ఏర్పాటు చేయాలన్నా. అన్న ఇంకోటి ఏందన్నా, మీరు ఎలక్ట్రికల్ ఆటో తెస్తా అంటున్నా. ఈ నుండి మనం బయట వెళ్ళినట్టయితే మధ్యలో ఒకవేళ ఆటోలు కనుక ఛార్జింగ్ అయిపోయిన ఆటో ప్రాబ్లం ఇచ్చినా చాలా ఇబ్బంది అవుతాయి అన్న. ఇంకోటి ఏంటంటే, మన తెలంగాణలో సిటీ ఆటో మళ్ళీ డిస్టిక్ ఆటో ఏదైతే ఉందో అది దానికి సంబంధించింది కూడా మేము చెప్తున్నా అన్న. దానికి కూడా పర్మిట్ తీసేయండి అన్న. సిటీ ఆటో పర్మిట్ ఆటో అంటే ఇప్పుడు డిస్టిక్ నుండి సిటీకి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్కి రావడం కానీ, లేదంటే వాళ్ళు ఏదో శుభకార్యం అయితే సిటీకి వచ్చి బట్టలు కొన్ని షాపింగ్ చేసినట్టే వచ్చినట్లయితే అన్న, మాకు పర్మిట్ అనేది లేదు అనుకుంటే ఆటో రింగ్ రోడ్ దగ్గరనే ఆపి మా మీద చలాన్ లేచి ఉల్టా అదనంగా పైసలు మేమే ఇస్తున్నామన్న గవర్నమెంట్కి. మేము గవర్నమెంట్కి ఉల్టా పైసలు ఇస్తున్నాం. మాకు 12,000 ఇస్తున్నారు. మేము ఆ 12,000 కూడా ఏం అడుగుతలేమన్నా. దయచేసి ఈ జీవో ఏదైతే మీరు ఆర్టీసీ ఆటోలు ఏదైతే చేస్తానో దానికి మాత్రమే ఆపేయండి అన్న. మా ఆటో తరపు అందరి తరపు నుండి నా యొక్క విజ్ఞప్తి అన్న. అన్నీ మంచిగా చెప్పారు, మంచి సజెషన్లు ఇచ్చారు రేవంత్ రెడ్డికి. ఓకే, కానీ మీకేదైతే 12,000 ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చారో అది ఇప్పటి వరకు పట్టించుకోలే, ఇప్పటి వరకు ఇవ్వలే. మరి మీరు చెప్పిన సజెషన్స్ ఇప్పుడు పట్టించుకుంటారు అనుకోవచ్చా అన్న? ఇప్పుడు మేము ఒకటే అంటున్నాం అన్న, ఇన్ని రోజులు అనేది మేము అందరం ఆటో డ్రైవర్ అందరూ కలిసి అవాజ్ చేసినా మాకు ఎవ్వరు కూడా పట్టించుకోలేరు. కనీసం ఎమ్మెల్యే దగ్గర పోయినా కానీ ఆటో వాళ్ళు సరే మేము మాట్లాడదాం అట్లా ఇట్లా అని అన్నారన్న. కార్పొరేటర్ కానీ ఎవరైతే ఎవరు ఉన్నారో కానీ వాళ్ళ దగ్గర పోయినా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేరు. ఈరోజు మాకు కవితక్క వచ్చినట్టయితే అన్ని పార్టీలు ఈరోజు మేము ముందు ఉన్నాం, మేము ముందు వేస్తామని అంటున్నాం. కానీ ఈరోజు కుట్ర ఏం జరుగుతుందన్న అంటే, ప్రైవేట్ సంస్థలు కూడా మన ఏంది ఊబర్ కానీ ర్యాపిడో కానీ వాళ్ళకే మద్దతు ఇచ్చినట్టు, వాళ్ళకే మాకు బేసిక్ అమౌంట్ కూడా రావడం లేదన్న. ఖచ్చితంగా మాకు అక్క వాళ్ళు కనుక వచ్చినట్టే ఇంత కొంత న్యాయం జరుగుతుందని ఒక ఆశతో మేము వచ్చినామన్నా. ఒకవేళ ఈ ఆర్టీసీ ఆటోలు కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మేము రాత్రి పగలు కష్టపడినా కానీ మాకేం కూడా రూపాయి దొరకన్నా మేము లాస్ట్కి చిప్ప చేతికి అడిగి మేము రోడ్ మీద తిరగాల్సి వస్తాయన్న. ఇంకోటి ఏందన్న అంటే, మేము బయట ఎక్కడైనా ప్రైవేట్గా పనిచేసినా కానీ మాకు సరైన అమౌంట్ వస్తుందని మాకు గ్యారంటీ లేదన్న. మాకు సరైన ఉద్యోగాలు లేకనే ఈరోజు నేను చదువుకున్నా, అన్న వాళ్ళు చదువుకున్నా, అందరు చదువుకున్నాం. మా యొక్క అమ్మ నాన్న వాళ్ళకు వదిలేసి, భార్య పిల్లలు వదిలేసి మేము వీటికి జీవన ఉపాధి కోసం వస్తే మేము ఇంట్లో కూడా ఏం చెప్పలేకపోతున్నాం అన్న. చాలా కష్టంగా ఉంది. దయచేసి మీకు అదే రిక్వెస్ట్ చేస్తున్నా అన్న, మీరు ఏవైతే పథకాలు అమలు చేస్తా అన్నారో మా డ్రైవర్లు కూడా శ్రద్ధ చూపించి మీరు చూడాలని కోరుకుంటున్నా అన్న. రేవంత్ అన్న గారు మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే మా ఆటో డ్రైవర్ అంతా సారీ చెప్తున్నామన్నా. ఒకసారి మా అన్నగారు శంకరన్న గారు మాట్లాడతారు. అన్న చెప్పండి, ఎటువంటి నష్టం జరుగుతుంది ఎలక్ట్రికల్ ఆటోల వల్ల? మీ రెగ్యులర్ ఆటోల వాళ్ళకి ఎటువంటి నష్టం జరగబోతుంది? అన్న నా పేరు శంకరన్న, నాది మహబూబ్నగర్ డిస్టిక్ అన్న. నేను ఆటో నడపబట్టి 2006 నుంచి నడుపుతున్నా. 2006లో మీటర్ 6 రూపాయలు ఉన్నప్పటి నుంచి నడుపుతున్నా. ఇప్పటివరకు నడుపుతున్నా. అప్పటి నుంచి ఆటోనే నా జీవనాధారం అన్న. ఒకటి ఏంటంటే, ఫస్ట్లో నేను కూడా ఆటో నడుపుకుంటా నా వంతు రేవంత్ రెడ్డికి ఓటేయాలని చాలా ప్రయత్నాలు చేసినామన్న. చేసి రేవంత్ రెడ్డి ఏదో మాకు మంచిగా చేస్తాడని చేసినామన్న. చేసినప్పుడు ఏమన్నాడన్న, 12,000 ఇస్తా అన్నాడు అన్న. 12,000 ఇవ్వలేదు. ఇంకోటన్నా ఫ్రీ బస్ అన్నాడు అన్న. ఫ్రీ బస్ చేసి చాలా కడుపు కొట్టేసిండన్న. మాది చాలా బాధ అంటే బాధ, ఇంకా బాధలు చెప్పుకొని అంత స్థితిలో ఉడకలేము. ఇంకా అదొకటి అయిందన్న. ఇప్పుడు మళ్ళీ వచ్చేచ్చన్న ఎలక్ట్రికల్ ఆటోలో ఆర్టీసీలో కలిపితే అన్న మా పరిస్థితి ఇప్పుడు రోజుకు వచ్చేసి 1000-1200 సంపాదించుకుంటున్నాం అన్న.
ఇప్పుడు ఎలక్ట్రికల్ ఆటోలు వస్తే ఆ 1200 కూడా సంపాదించుకోలేమన్నా. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకు చదివిపించుకొని లేని స్థితిలో ఉన్నాం మేము. అంటే నేనంటే నేనే కాదు, నాతో పాటు ఎంతోమంది ఉన్నారు అట్లా. 4-5 లక్షల ఆటోలు ఉన్నాయన్న. అంతమంది కడుపు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి సారు. అయితే మేము చేసిన పాపం ఏందన్నా అంటే, నేను ఒక 10 మందికి చెప్పిన, నా ద్వారా ఒక 10 మందైనా వేయొచ్చు అని నమ్మకంతో చెప్తున్నాను. అది ఎందుకు చేసినా అంటే ఆ చెప్పుతోనే మేమే కొట్టుకుంటున్నాం అన్న. చెప్పినందుకు ఏదో రేవంత్ రెడ్డి వస్తాడు ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ చేసిండన్న, మాకు మంచి బుద్ధి చెప్పిండన్న. ఇంకా అంటే మీరు ఆయనకు ఓటేసి మీరు మళ్ళీ మిగతా వాళ్ళతో ఓటేపించి మీకు మీరే మోసం చేసుకున్నా అని బాధపడుతున్నారా? బాధపడుతున్నాను, చాలా వరకు బాధపడుతున్నా. అంటే నేను చెప్పినన్నా, నేను మా ఎమ్మెల్యే వచ్చేసి జూపల్లి కృష్ణారావు అన్న, మంత్రి ఇప్పుడు ఆయన. ఆయన ద్వారా కూడా చాలా కృషి చేసినాం, ఆయనను గెలిపించుకున్నాం. నేను మొన్నటిదాకా కూడా కాంగ్రెస్ అన్న నాది. కాకపోతే ఇవాళ నేను సిగ్గుచేటు నేను చెప్పుకోవాలంటే నాకే సిగ్గు అనిపిస్తుంది అన్న. అట్లాంటి ఫోటోలు ఆ సార్ దగ్గర పోయి దిగిన ఫోటోలు కూడా రీసెంట్గా కాలబెట్టినాను నేను. అంత బాధతోనే చెప్తున్నా. కాకపోతే రేవంత్ రెడ్డి సార్కు మేము చేసినాం ఆయనకు సాయం, ఆయన మాకేం చేస్తున్నాడు అన్న అంటే, ఎంతసేపు ఆటోల మీద పడ్డాడన్న, ఎంతసేపు పేదోళ్ళ మీద పడినా. 12,000 అన్నాడు, 12,000 ఇవ్వలేదన్న. ఫ్రీ ఆటో పెట్టి చాలా బాధలు పెట్టిండు. మళ్ళీ అదొకటి అయింది, మేము 2-3 సంవత్సరాల నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడోతోనే కొట్లాడుతున్నాం అన్న. కొట్లాడితే వాళ్ళ ద్వారా రేవంత్ రెడ్డి వాళ్ళకి చెప్పి ఏమన్నా పైసలు ఎక్కువ చేపిస్తాడు అనుకున్నాం, కానీ వీళ్ళు కుమ్మకై రేవంత్ రెడ్డి మా పుట్ట మీద కాలు పెడుతున్నాడు అన్న. అట్లాంటి ఇట్లా అవుతుందని అనుకుంటే మేము ఏమంటారు కదన్న, చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలను సాకుతా, పిల్లలు పెద్దగా అయినప్పుడు వాడు ఏదైనా గలీజ్ పని చేసినప్పుడు, అరే నువ్వు ఇంత గలీజోడు అని అనుకుంటే నీకు అప్పుడే గొంతు మీద కాలు పెట్టి చంపేస్తుంటిరా అనే స్థితికి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నాడన్న. ఇంకా అది ఎంతవరకు ఆయన కరెక్ట్ అనిపిస్తుందో, ఆయన కూడా నేను పేద కుటుంబంలో నుంచి వచ్చిన, నేను రైతు బిడ్డగా వచ్చిన అని అంటాడు, కానీ ఆ రైతు బిడ్డగా వచ్చిన లక్షణాలు అయితే ఏం కనిపిస్తలేవన్న రేవంత్ రెడ్డితోన. ఎందుకు మీరేమో కడుపు నిండా బాధ, గుండెల నిండా బాధతో మాట్లాడుతున్నారు. కానీ ఆయననేమో మా పాలనలో అందరూ సుభిక్షంగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మాదే గవర్నమెంట్ అని ఆయన ధీమాగా మాట్లాడుతున్నారు. అది ఆయన కళ రూపం, ఆయన నిద్రలో కళ ఉంటుంది, కళ వస్తుంది కదన్న, ఆ కళనే ఉందని ఆయన. కానీ ఇంకో 70 సంవత్సరాలు వెనక్కి పోయిందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 70 సంవత్సరాలు వెనక్కి పోయింది. ఒకప్పుడు మన సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు, అప్పుడు కూడా కాంగ్రెస్ ఎక్కడో ఉన్నదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిండు. దేవుడు ఆయన, ఇప్పటికీ దేవుడే, ఆయన చనిపోయినా దేవుడే. ఇట్లా అయినా కూడా చేస్తాడు అనుకున్నాం. ఇంకోటి ఏంటంటే ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్ పాలమూరు బిడ్డ ఆయన, అయితే మాకేదో చేస్తాడు అనుకున్నాం. ఎక్కువ ఆటోలు ఉన్నారంటే అన్న మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి ఎక్కువ ఉన్నారన్న. అయితే మేము 14 సీట్లు అన్నామా, 14 సీట్ల 12 సీట్లు ఇచ్చినాం అన్న మేము. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఎందుకు ఇచ్చినామంటే ఏదో మంచి చేస్తాడని ఇచ్చినాం, కానీ ఆయన మంచిగా చేసింది ఇప్పుడు తెలిసిపోయిందన్న. ఇంకో 70 సంవత్సరాలు ఆయన కలగానే మిగిలిపోతాడు. ఇంకో 2 సంవత్సరాలు ఉందన్న. ఇదే కష్టం ఉంటుంది, ఎప్పటికేం కష్టాలు ఏమి ఉండవు. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు ఎన్నెల అనేది పాత పురాణం నుంచి ఉంది. కాబట్టి ఆయన కూడా కలగానే మిగిలిపోతాడని నేనైతే మనసు పూర్తిగా నమ్ముతున్నాను. ఇదైతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ పేదవాళ్ళ ఉసురు తాకి ఇంకా ఆయన కలగానే ఇంకా 7 వరకే సాధించుకొని వెళ్ళిపోతాడు తప్ప ఇంకా 30 సంవత్సరాలు ఉంటా, 10 సంవత్సరాలు ఉంటా. నేను కూడా అందరూ అనేటోళ్ళే ఉంటారన్న, కానీ చేసేటోళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కడే. ఆయన చరిత్రలో మిగిలిపోయాడు. అట్లా మిగిలించుకుంటాడు అనుకున్నాం, కానీ ఇంత దారుణంగా చేస్తాడని అయితే అనుకోలేదన్న మేము. అది మీ ద్వారా, మీ మీడియా ద్వారా ఆయనకు తెలిసి ఆయన ప్రేమ కలిగి ఈ రద్దు చేస్తే అది సంతోషం అనుకుంటా. ఇది ఒక్క అన్న సంతోషపరిచి ఇంకో 70 సంవత్సరాలు వెనక్కి పోవాలని చూస్తుంటాను నేనైతే ఇదొక్క సంతోషం అన్న మాకు మిగిలిచ్చి అన్ని ఒకవేళ 2 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఆయనకు 2 సంవత్సరాల టైం ఉంది. ఈ 2 సంవత్సరాలలో మీ హామీలన్నీ, మీ బాధలన్నీ తీర్చేస్తే మళ్ళీ గవర్నమెంట్ ఏర్పడదంటారా? ఏర్పడదన్న. అదైతే ఇప్పుడు ఫస్ట్లో అంతా కడుపు అంతా మాడబెట్టి లాస్ట్లో వచ్చే లాస్ట్ మూమెంట్కి ఇంత ముద్దపడేనికి ఏమన్నా మనుషులమే కదన్న. కుక్క అట్లాంటిది, కుక్కకు ఒక రోజు అన్నం పెడితే అది విశ్వాసంగా మన ఇంటి ముందులో ఉంటుంది అన్న. ఆ కుక్కకు ఒక దెబ్బ కొడితే మన ఇంటి ముందు దెబ్బ కొట్టి అన్నం పెడితే ఉంటుంది అన్న. ఎంతో ప్రేమగా చూసుకుంటే
మనం పండుకున్న కుక్క నైట్ అంతా మన కోసం అది గేటు ముందర కూర్చొని ఉంటుంది. ఎవడన్నా దొంగలు వస్తే అరుస్తుంది. అట్లాంటి వ్యక్తి కూడా కాదు కదా నా రేవంత్ రెడ్డి. అట్లాంటిది ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చి ఇవాళ నేను రేపు మళ్ళీ 10 సంవత్సరాలు ఉంటా అనేది మాత్రం కలగానే మిగిలిపోతాడని నేనొక్కనే కాదు తెలంగాణ మొత్తం అనుకుంటున్నారు అన్న. ఇప్పుడు డిస్టిక్ సిటీ అని ఒకటి నినాదం ఎత్తిండ్రు, అది అన్ని కాదు. మా కులం ఆటో డ్రైవర్ల కులం. మేము డిస్టిక్ లోకల్ అనేది కాదు. కొందరు వాళ్ళు కుమ్మటికాయ, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డితో కుమ్మకాయ అట్లా ఏదో తీసుకొని సిటీ వాళ్ళు అట్లా అనుకుంటున్నారేమో, కానీ నేను అనుకునేది కాదు. తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఏ మానవత ఉన్న మనిషి అయినా సరే ఆటో కులం మనది. నేను లంబోడని మాలోడు అనే కులం లేదు మాకు. ఒకటే కులం మాది, ఆటో కులం. మేము 3 చక్రాల ఆటో నడుపుతాం, అదే కులం మాది. దానికి ఈయన మాట విని కొందరు అట్లా చేస్తున్నారు, కానీ అది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఫస్ట్ మనం ఒకటైతేనే కదా ఆయన సీటు కదులుతుంది. నీది వేరు నాది వేరు అనుకుంటే కొందరు మా దాంట్లో కూడా అట్లా అనుకొని ఆయన సీటు ఇంకా కదులుతలేదు. కానీ అదే మేము అనుకుంటే అన్న కదులుతుంది. డిస్టిక్ మొత్తం కలిస్తేనే కదా ఆయన 66 సీట్లు ఏమో వచ్చి సీఎం అయ్యిండు. ఈ సిటీలో ఒక ఓటు కూడా పడలేదు కదా నాకు. కాబట్టి మా బాధలు తెలుసుకొని ఇప్పుడు రైతుల కూడా సర్వనాశనం చేసిండు అన్న. చెప్పులు లైన్లో పెడుతున్నారు ఆ ఏరియా సంచుల కోసం. అట్లా మా పరిస్థితి కూడా అట్లే చేసిండు. అలా దానిలోకి చేసిండు, మాది మాకు చేసిండు. ఇంకా నీకు వచ్చే ఫలితం ఏముందన్న? నీకు వచ్చే ఏం ఆనందం ఉంది అని చెప్పి నువ్వు ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటా అని అంటున్నావు. అది నీ కళగానే మిగిలిపోయి ఆ కళలోనే ఉండి నువ్వు 70 సంవత్సరాలు వెనక్కి పోతావని నేనైతే గట్టిగా నమ్ముతున్నా. నేనే కాదు, తెలంగాణ నమ్ముతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో 2 సంవత్సరాల్లో నేను ఎంత తప్పు చేసినా అన్న అని చెప్పి నీ మనసు నీకే సహకరించదు. అప్పుడు నీ మనసు నీకే సహకరించదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పులే నీకు మర్చిపోతున్నావు. ఇవాళ బయట తప్పు చేసి ఎండో పోయి తానం చేస్తే, గంగలో పోయి తానం చేస్తే ఆ గంగమ్మ తల్లి కూడా నిన్ను క్షమించదు. ఆ తప్పులు చేసుకొని బై మిస్టేక్లో నువ్వు పోతే ఆ గంగమ్మ తల్లి నిన్ను ముంచేస్తుందని నేను మనసారా కోరుకుంటున్నా. మీ ఛానల్ ద్వారా ఆ రేవంత్ రెడ్డికి తెలియాలి. ఈ ఒక్క ఆమె అన్న మా కోసం చేయకుండా, మాకు అన్యాయం చేయకుండా ఉంటే ఆ తృప్తి అన్న మిగులుతుందని మీ ద్వారా కోరుకుంటున్నాను.